భజే నారాయణం లక్ష్మీనారాయణం భజే నారాయణం. ఒక్కసారి మీద పడ్డాట భీముడు. కొంచెం ఎక్కువ కొట్లాడదామంటే మా అన్న ఆర్డర్ ఇకపై కనీసం అరగంటో గంటో ఆడుకుందాం ఇంటితోనంటే ఆర్డర్ ఇకపై అని ఏం చేసిండు, 2 దెబ్బలు కొట్టిండు, పిసికి పారేసిండు. అయిపోయింది. పిసికి పారేస్తే పానకం వెళ్ళినట్టు వాడి శరీరంలోంచి రక్తం చూసిండట ధర్మరాజు. కానీ వేగులు ఉన్నారు అక్కడ, అద్భుతమైనటువంటి ఒక వేగులను పంపించాడు దుర్యోధనుడు. ఎక్కడ జీమూతుడు చస్తాడో అక్కడ ఎవరున్నో తెలుసుకొని మాకు వెంటనే నివేదించండి. ఈ వేగుల వెంట ఉన్నారు ఇంకో 2, నకుల సహాదేవులు 2. వీళ్ళని కాపెడుతున్నారు వాళ్ళు. వీళ్ళెవడో కొత్త దేశం మనుషుల్లాగా ఉన్నారా వీళ్ళు, కొంచెం ఇక్కడ ఉందామంటే అప్పుడు ఆ వేగులు అంటున్నారట, సందేహం లేదు ఈ వలనుడే భీమసేనుడు అన్నారట. ఈ విషయం మన దుర్యోధన వారికి తొందరగా చెప్పుదామనుకున్నారు. వీళ్ళే వేగులు, వీళ్ళ వెంట వాళ్ళు పడ్డారు, ఆఖరు కత్తి పట్టి పొడి చంపేశారు. అందుకోసం అంతటి బలం కావనన్నా కూడా, ఉపాయం కావనన్నా కూడా ధర్మం ఎక్కడైతే ఉంటుందో ఆ ధర్మానికి అంటిపెట్టుకొని ఉంటాడు భగవంతుడు. కనుక వీళ్ళు ఇంతమంది వెతికినా దొరకలేదు పాండవులు. కృష్ణుడు చెప్పినాయట, అద్భుతమైనటువంటి యొక్క అభిమన్యుడు వచ్చి, మామయ్య నేను చూసి వస్తాంటే ఎందుకయ్యా ఇప్పుడు కాలమంతా దగ్గర పడ్డాక ఇప్పుడు పోతా అంటున్నావు, నీ మూలకంగా వాళ్ళు బయటపడితే ఎట్లా, నేనేమీ మాట్లాడా, అయితే జాగ్రత్తగా వెళ్ళు, నీ కులగోత్రాలు ఎక్కడ చెప్పకు, మారువేషంలో వెళ్ళు, మరియు వాళ్ళు ఉన్న ప్రదేశం ఎట్లా ఉంటుంది అని అడిగాడు. ఎక్కడైతే పాండవులు ఉంటారో అక్కడ నెలకు 3 వర్షాలు పడుతుంటాయి. ఎక్కడైతే పాండవులు ఉంటారో అక్కడ పాడి పంటలకు సమృద్ధిగా ఉంటాయి. ఎక్కడైతే పాండవులు ఉంటారో అద్భుతమైనటువంటి ముత్తైదవులంతా వ్రతాలు చేస్తూ ఉంటారు. ఎక్కడైతే పాండవులు ఉంటారో దేవాలయాలలో నిత్య శోభాయమానంగా ఉండే ఆరాధనలు జరుగుతుంటాయి. ఎక్కడైతే పాండవులు ఉంటారో అక్కడ వేదాధ్యయనం జరుగుతూ ఉంటుంది. నాయన వాళ్ళు ఎవరో తెలుసునా, ప్రతాపనః స్పష్టాక్షరో మంత్ర, దివ్యమైనటువంటి ఒక ప్రతాపవంతులు వాళ్ళు, ధర్మాత్ములు వాళ్ళే. స్పష్టాక్షర, ఓం అనేది అక్షరానికి మంత్రం వెనుక ఎలాగైతే పరిగెడుతూ ఉంటుందో, ఏ మంత్రానికైనా మొట్టమొదలు ఏముంటుంది, ఓంకారం ఉంటుంది. అట్టగే వాళ్ళు ఓంకార స్వరూపుడైన భగవంతుణ్ణి ఉన్నటువంటి యొక్క మంత్రస్థితి కలిగిన వాళ్ళు కనుక అపజయం ఉండదు. వెళ్ళి జాగ్రత్తగా చూసి వెంటనే మళ్ళీ వచ్చేయి సుమా అన్నాయట. అంటే భగవంతుడు ఎక్కడుంటాడంటే ఎక్కడైతే ధర్మం ఉంటుందో, ఎక్కడైతే భగవత్ సంబంధమైన భక్తులు ఉంటారో, భా చంద్రాంశు భాస్కరద్యుతి, చంద్రకిరణముల వంటి వాడు భగవంతుడు అని పోలుస్తున్నారు సహస్రనామంలో. చంద్రకిరణాలు గొప్పయా, సూర్యకిరణాలు గొప్పయా? దేనప్పుడు గదే గొప్ప. సూర్యకిరణాలు పడితే అద్భుతంగా ప్రకృతి అంతా పరవశిస్తుంది. చంద్రకిరణాలు పడితే ప్రకృతి ఆనందిస్తుంది. పరవశం గొప్పదా, ఆనందం గొప్పదా? రెండూ గొప్పయా. పరవశం అంటే ఆనందంతో పరవశించాలి. చేత కాకుండా అయిపోయినాయి, నాకంత పరస్వాధీనం అయిపోయినంటే గది పరవశం కాదు. పరవశం అంటే లేవట్టుడు, కూతుళ్ళ పెట్టుడు, పండబెట్టుడు, గిది కాదు పరవశం. పరులకు వశమవుడు అంటే నీ ఆత్మకు నువ్వు వశమైపోవాలి. ఆత్మానందాన్ని పొందగలిగిన వాడెవడైతే ఉంటాడో వాడి పేరు చంద్రునితో సమానమైనాడు. లోకంలో కీర్తితోనే ఎవడు ప్రకాశిస్తూ ఉంటాడో వాడు సూర్యుని కిరణాలతో సమానమైన వాడు అంటారు. అందుకే మనకు జాతక చక్రంలో తెలుస్తుందండి, వీడు చదువుకున్నవాడా చదువు రానివాడా తెలుస్తుంది, ధనవంతుడా ధనహీనుడా. చదువుకున్నవాడా చదువు రానివాడా అంటే కొంతమందికి తల్లికి తండ్రికి చదివించాలని ఉంటుంది, కానీ వాడు చదువుకోడు. కొంతమంది పిల్లలకు వాడు చదువుకోవాలంటుంది, తల్లిదండ్రికి చదివించే శక్తి ఉండదు. మరి వీడు ధనవంతుడా దరిద్రుడా ఏ వయస్సులో?
పుట్టడం కోటేశ్వరులు ఇంట్లో పుడతాడు, పెరిగే వరకు అంత పోతుంది. కొంతమందికి పుట్టడం దరిద్రులు ఇంట్లో పుడతారు, మధ్యలో వాడికి ధనం వస్తుంది. ఇక కొంతమందికి అయితే పాపం 80 ఏళ్ళు దాటినాక 50 ఎకరాల భూమి అమ్ముతాడు. ఎన్నేళ్ళు దాటినాక? 80 ఏళ్ళు దాటిన తర్వాత అమ్మి పైసలన్నీ రూములో పెట్టుకొని తాళం వేసి రూమ్ ముందర మంచం వేసుకొని పంటాడు. వాడు తినలేడు, ఇంకోనికి పెట్టలేడు, కాపలా 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 కాపలా. ఆ తర్వాత వీడు 4 గోడల మధ్యలో మనిషి, పబ్లిక్ ఫిగరా. ఒకడు ఇంటి పక్క వాడికే తెలియదు, ఒకడు ఊరందరికీ తెలుసు. అందుకోసం వీడు ఎటువంటి వాడని జాతక చక్రంలో తేలుతుందండి. అందుకోసం ధనాన్ని కాపాడడం కూడా భగవంతుడు మనం కోరుకున్న కర్మను మనం ఇప్పుడు అనుభవిస్తున్నాం యథార్థంగా. అసలు వాస్తవంగా మనిషి యొక్క ఆయు ప్రమాణం ఎంతనండి? 25 ఏళ్ళే. వాస్తవంగా 25 ఏళ్ళే. 25 ఏళ్ళ వరకు ఎంత ముద్దుగా ఉన్నాం మనం? గట్ట ముద్దుగా ఉండుండ్రా బాబు అని ఇస్తే ఆ 25 ఏళ్ళు అయిపోయినాక ఏమైపోయిందంటే అక్కడ బ్రహ్మదేవుడు ఆయుష్యం రాస్తున్నట్టు అందరికీ. రాయంగా మనిషికి రాసినాక ఓ ఎద్దును పిలిచినట, బాబు నీకు ఆయుష్యం రాస్తున్నా, ఎంత 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 50 ఏళ్ళు రాస్తున్నా. ఎందుకు? అక్కడ పోయి నేను ఏం చేయాలి? ఎండు గడ్డి తినాలి, తింటా, మోయాలి, దున్నాలి, కచ్చరాలు గుంజాలి, భర్తీలు మోయాలి, ఎడ్లు చేసే పని ఏమున్నాయి? గీ బతుక్కు నాకు 25 ఏళ్ళు 50 ఏళ్ళు ఎందుకయ్యా? సగం తీసాయి, 25 చాలు. మరి ఇప్పుడు దాన్ని గ్రాంటెడ్ చేసిన తర్వాత ఎవరికి ఇవ్వాలి ఇవి? మనిషి అన్నట నాకేంటి, నాకే ఏంటి. దాని తర్వాత ఒక కుక్క వచ్చింది, నేనేం చేయాలి? నీకు 50 ఏళ్ళు. 50 ఏళ్ళ నేను అక్కడికి పోయి ఏం చేయాలి? నీకు తెల్లందాక మొరుగుడే, పొద్దున్నాక మొరుగుడే. పులిసిపోయిందో పాసిపోయిందో అన్నం పెడతారు, తినుకుంటా ఇంటి ముందర పండాలి. గింత దండి బతుకు నాకు 50 ఏళ్ళ. బతు 25 తీసి మంజూరైనాక ఎవరికి వేయాలి? మళ్ళా మనకు వేయండి సార్ అన్నట. ఎవడు? మనిషి. 25 + 25 + 25 ఎంత అయిపోయాయి? ఇప్పుడు 75 వచ్చాయి. గుడ్లకు ఉప కూర్చున్నదట అక్కడ. అయ్యా నాకెంత వేస్తున్నారు అంటే 50. నేను అక్కడ ఏం చేయాలి? నీకు పొద్దున్నాక కళ్ళు కనబడాయి ఒకటి, తెల్లన్నాక నిద్ర పట్టది, మూలిగి 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 వదవుతుంటావు. అయ్యా ఇంత గొప్ప జన్మకు నాకు 50 ఎందుకు? 25 దారు ఉండాలి. మరి 25 ఏం చేసుడు? నాకు వేయండి అని నేను అంటున్నా కదా అన్నట్టు. చక్కని జీవితం పోగొట్టుకొని 25 ఏళ్ల వరకల్లా ఆడుతూ పాడుతూ కాలం గడపడం మనిషి యొక్క లక్షణం. 25 నుంచి 50 దాకా ఏం చేస్తాడు? ఆ వస్తువు మోసుకవచ్చి ఇంట్లో పెట్టుడే, ఈ వస్తువు మోసుకవచ్చి ఇంట్లో పెట్టుడే, గా వస్తువు తెచ్చి ఇక్కడనే పెట్టుడు, మోసి మోసి ఎద్దుమోత మోసి మోసి 50 ఏళ్ళు అయిపోయినాక 50 × 25 75. ఇక మోసిన వాటికి మొలతాడెంత పొడి ఉన్నదో గన్ని తాళ చేతులు ఉంటాయి వాడికి చుట్టూ. ఈ తాళం, చిన్న తాళం, పెద్ద తాళం, నడిపి తాళం, ఇత్తడిది, ఇనుపది అని పెట్టుకుంటే పిల్లగాళ్ళు ఏమైనా ఆ తాత నడమే చూస్తారట. అబ్బాయి ఎన్ని తాళ చేతుల్లా, తాళ చేతులే గిన్నె అయితే తాళాలు ఎన్ని దాచినాయంత. మరి ఆ 25 ఏళ్ళు ఎవరు బతుకుంటే కుక్క బతుకు. తెల్లందాక కావాలి. గావాళ్ళ ఇంట్లో తలుపులు కొట్టినా మనమే తెలివివచ్చు. వీడింట తలుపు తప్పుడైనా, వాడింట తాళం తప్పుడైనా వీడే లేచి కూర్చుంటాడు. ఎందుకంటే ఎవడెత్తకపోతాడు. ఇక మిగిలింది 75 అయిపోయిన తర్వాత 75కు 25 గూబ జీవితం. రాత్రి నిద్ర పట్టదు. మనవాడు అంటాడు, తాత నిద్ర పడతలేదే, ఏం మూలుగుతున్నవే అని వాడంటాడు. నిద్ర పడతలేదురా అని వీడంటాడు. ఏం బతుకులు ఇవి? ఇవి తెచ్చుకున్న కర్మనా భగవంతుడు ఇచ్చిందా? మరి తెచ్చుకున్న కర్మకు చేతగాక మోకాళ్ళ నొప్పులు లేస్తే నడవలేకపోతే ఎవరిని తిడుతున్నారు మనం? దేవుడు కాళ్ళు గిట్లా ఇచ్చే అని అంటున్నాడు. ఇచ్చినాయి మంచియే కాళ్ళు, కానీ నువ్వు తెచ్చుకున్న కర్మతోనే నొప్పులు ఎక్కువైపోయినాయి. గోపాలకృష్ణ భగవాన్. భాస్కరద్యుతి. ఆరోగ్యాన్ని పరిపూర్ణంగా ఇవ్వడంలో ఈయన మించిన వాడు లేడు. అందుకే ఆయన పేరు భాస్కర అని పిలుస్తుంది.
ఆరోగ్యం ఎవరి ఆధీనం అంటే ఆరోగ్యం భాస్కరాధీనం. అమృతాంశుద్భవో భాను శశిబిందు సురేశ్వర ఔషధం జగత సేతు సత్య ధర్మ పరాక్రమా. చంద్రుని యొక్క ఆవిర్భవమునకు కారణమైనవాడు భగవంతుడే. చంద్రుడు పుట్టుక కూడా కారణం ఎవరట అంటే భగవంతుడు. ఎక్కడి నుంచి పుట్టినాడు చంద్రుడు? సముద్రంలోంచి పుట్టాడు. ఏ సముద్రం? పాల సముద్రంలోంచి పుట్టాడు. ఆయన పుట్టుకకు కారణం ఎవరు? భగవంతుడే. రాక్షసులు దేవతలు మందరగిరి పర్వతాన్ని పెట్టి సముద్రంలో చిలికితే చంద్రుడు పుట్టాడు, లక్ష్మి పుట్టింది. అందుకోసమే లక్ష్మీ చంద్రుడు ఇద్దరు ఏమవుతారట? అన్నా చెల్లెళ్ళు అవుతారు. అటువంటి ఒక చంద్రుణ్ణి బ్రహ్మదేవుడు ఏమని ఆదేశించాడు? ఎక్కడుండాలి నేనంటే ఆకాశంలో ఉండిపోమని చెప్పాడట. చంద్రుని యొక్క పుట్టుకకు దివ్యమైనటువంటి యొక్క కారణము క్షీరసాగర మథనంలో పుట్టాడు చంద్రుడు. కానీ ఆ అందాన్ని మనం అంతా ఆస్వాదిస్తున్నాం, వెన్నెలను. చంద్రుడు అంటే ఇంకెవరికి ఎక్కువ ప్రేమ అంటే శివునికి చాలా ప్రేమ గనక చంద్రవంకను తలలో ధరించినాడట శివుడు. చంద్రమా మనసో జాత. చంద్రుడు దేనికి అధిపతి అంటే మన మనస్సుకు అధిపతి. మనస్సు బాగలేని వాళ్ళు వెనకట ఏం చేద్దురు అంటే నా మనస్సు అంతా బాగలేదు, చంద్రునికి ప్రీతికరమైన బియ్యమును దానం చేయి, నీ మనస్సు బాగుపడు. మనస్సుకు కారకుడు అతడు. భాను ప్రకాశస్వరూపుడైనటువంటి ఒక భగవంతుడు. భాను అంటే ప్రకాశించేవాడు. భాస్కర అంటే వేడితో కూడిన ప్రకాశమునిచ్చేవాడు. భానుడు అంటే కేవలంగా ప్రకాశాన్ని ఇచ్చేవాడు, నీకు ఆనందాన్ని కలుగజేసేవాడు అని ఒక అర్థం. దాని తర్వాత శశిబిందు సురేశ్వర. శశిబిందు చంద్రుని వలన ప్రజలను పోషించువాడు. చెట్టు పెరుగుతాయండి నీళ్లు వస్తే, కానీ అది అద్భుతమైనటువంటి యొక్క నిగనిగలాడి దివ్యత్వం, అందులో ఓషధి తత్వం రావాలి అంటే ఎవరి కారణంగా వస్తుందంటే చంద్రకిరణాలతోనే వస్తుంది. అందుకే మీకు వానకాలంలో పూసిన పువ్వులు కానీ కాయలు కానీ చలికాలంలో ఎట్లా ఉంటాయి? బాగా పచ్చబడి నిండుగా ఉంటాయి. చలికాలంలో వర్షాలు పడవు. మరి ఏం పడుతుందంటే చంద్రకిరణాలు. చంద్రకిరణాలలో అందుకే ఆయనకు ఓషధులకు అధిపతి అంటారు. అందుకే మన వాళ్ళు వెనకట ఆయుర్వేద వైద్యం చేసేవాళ్ళు ఏం చేద్దరు? నాయన ఈ చెట్టు తీసుకుపోయి నీడకు ఎండబెట్టు. ఎండకెండబెట్టుడు కాదు, ఎండకెండబెడితే అందులో ఔషధ గుణాలు సూర్యభగవానుడు కాజేస్తాడు. కానీ నీడకెండితే ఏమవుతుంది? వెన్నెల్లో ఎండబెట్టినా నీడకు ఎండబెట్టినా ఔషధ గుణాలను పెంచేటువంటి వాడు. ఓషధయస్సం వదంతే సోమేన సహా రాజ్ఞ యస్మై కరోతు. ఔషధ గుణాన్ని పెంచగలిగిన ఓషధులకు అధిపతి చంద్రుడు అని పేరు. జగత్సేతు శశిబిందు సురేశ్వరక. దేవతలందరికీ ప్రభువైన వాడు భగవంతుడే నిజమైనటువంటి యొక్క దివ్యమైన ఔషధము అంటారు. అందుకే మనవాళ్ళు వెనకడ మందులు తాగించేటప్పుడు ఏమనేవాళ్ళు? అచ్యుతాయ నమః, అనంతాయ నమః, గోవిందాయ నమః, మింగురా మందు అనేవాళ్ళు. భగవంతుని యొక్క పేరు చెప్పుకొని ఆ మందును వేసుకుంటే ఏమవుతుందంటే ఆ మందులో కూడా ఔషధంలో కూడా ఏదైనా దోషం ఉంటే తొలగిపోతుంది. ఔషధమని తెలియబడినాడు పరమాత్మ. అన్నిటికంటే గొప్ప ఔషధం ఏమిటండి అంటే లోకంలో ఆల్ విటమిన్స్ ఉన్నటువంటి ఒక చెట్టు ఒక్కటే ఉంది. ఎన్ని విటమిన్స్ అని మనకు చెప్తారో అన్ని విటమిన్స్ ఉన్నాయి ఒకటే చెట్టు. అదేంటి చెట్టు అంటే తులసి చెట్టు. అందుకే మన వాళ్ళు తులసి దళాలను తీర్థంలో వేయడము, తులసి దళాలతోని ప్రసాదం మీద తులసి దళం వేయడము, తులసి దళాన్ని తినడము. ఇంకా కొంతమందికి చిత్ర విచిత్రమైనటువంటి యొక్క దురద వ్యాధులు, చర్మ వ్యాధులు ఉంటే ఏం చేస్తారు? తులసి దళం తెంపి తేనెలో ముంచి
వేసుకున్నామా అద్భుతమైన చర్మ వ్యాధులన్నీ పోతాయి. అయ్యా కళ్ళు సరిగ్గా కనిపించడం లేదు, ఒకటి అజీర్ణ వ్యాధి ఉన్నది, రెండు ఏం చేయాలి? అల్లపు రసం తీయు, తులసి దళాన్ని ముంచు, రసంలో వేసుకో, అజీర్ణ వ్యాధి నేత్ర వ్యాధి వెళ్ళిపోతున్నది. అయ్యా ఉబ్బస వ్యాధి ఉన్నది, నాకు ఎట్లా? ఉబ్బసం అంటే దమ్ము, దగ్గు దమ్ము రోగాలు అంటుంటారు కదా. ఏం చేయాలి? చక్కగా తులసి దళాన్ని తెంపు, వెన్నలో అద్దు, మింగు, ఏ ఉబ్బస వ్యాధి రాదు. మూలం తులసి. ఇది వస్తుగుణ దీపిక అనే వైద్య గ్రంథం లోపల ఒక్క తులసి దళము కొన్ని వందల వ్యాధులకు ఎలా వాడుకోవాలో చెప్పాడు. తులసి దళం ఎంత గొప్పది, తులసి దళం ఎంత గొప్పదో అప్పుడు మనం వాడుకునే పాత్రలు కూడా అంత గొప్ప. అందుకే దేవాలయాలలో ఏం చేస్తారు? సగం రాగి సగం ఇత్తడున్న పాత్రనో, రాగి పాత్రనో, వెండి పాత్రనో పెడతారు. పెట్టి తీర్థం పెట్టేటప్పుడు ఏమంటారు? అకాల మృత్యు హరణం, సర్వవ్యాధి నివారణం, సమస్త దురిత ఉపశమనం. అంటే పాడు ఆలోచనలు కూడా పోని, పరాన్ దేవత పాదోతకం పావనం శుభం. అందుకే వెంకటేశ్వర సుప్రభాతంలో కూడా రాశాడు. ఏం రాశాడు? తీర్థాన్ని ఎట్ట తయారు చేయాలో ముందు ముందు తరాలలో మర్చిపోతారేమో అని, ఏలా లవంగ ఘనసార సుగంధి తీర్థం. యాలకులు, లవంగాలు, ఘనసారం అంటే పచ్చకర్పూరం, తులసి దళాలతో వేసి పెడితే, పూర్వంలో తులసి దళం తీర్థంలో ఎవరికైనా వస్తే, అబ్బా నా అదృష్టం అండి, నాకు తులసి దళం వచ్చింది తీర్థంలో అనేవాడు. అటువంటి తీర్థం అకాల మృత్యుహరణం. అంటే సకాలంలో మృత్యువు రావాలి కానీ అకాలంగా మృత్యువు రాకూడదు. సర్వవ్యాధి అన్నాడు, ఒక్క వ్యాధి అని లేదండి. ఎందుకన్నాడంటే ఆ తులసి దళం ఉన్నదంటే సర్వవ్యాధి నివారణ, సమస్త దురిత ఉపశమనం. అందుకే మనవాళ్ళు వెనకట క్యాన్సర్కి ఒక మందు ఉంది చెప్పేవాళ్ళు. ఒక తులసి చెట్టు, ఒక నందివర్ధనం చెట్టు కలిపి పెట్టండి, క్రోటన్ మొక్కల్లాగా. దాన్ని తినవలసిన పని లేదు, ముట్టవలసిన పని లేదు, దానికి గాలి వీస్తే చాలు. అటువంటి లక్షణాలు ఉన్న వాళ్ళకు కొట్టకపోతాయని. వెనకటి కాలంలో మన దగ్గర పండినట్టుగా నందివర్ధనం పూలంటే పింక్ కలర్లో ఉంటాయి, ఎర్రగా. నందివర్ధనం అంటారు దాన్ని, బిళ్ళగానేరు అంటారు, నందివర్ధనం అంటారు. ఇప్పుడు అవి ఆ చెట్లను అమెరికా దేశంలో పెట్టాలని కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు, కానీ అక్కడ పెరగడమే కాదు. నేను అమెరికా దేశం వెళ్ళినప్పుడు చూశాను, యాపాకు తింటే ఎట్లా ఉందండి? తమలపాకు తిన్నట్టున్నది, చేదే లేదు. అయ్యి అక్కడ వేపాకు చేదు లేదంటే, అయ్యా మా భూమి ప్రారంధం చేదు రాదు. దేనికి ఏ రుచి ఏ ఔషధ గుణం ఉండానో ఈ దేశంలో అది లేదు అన్న. నందివర్ధనం చెట్టు అంటే మీ అందరికీ తెలుసు, గుంపులుగా పెరుగుతుంటాయి. వెనకడ బావుల దగ్గర కూడా పెరిగాయి. లేత గులాబీ రంగులో ఉంటాయి పువ్వులు, అందులో తెల్లవి ఉంటాయి నందివర్ధనాలు, లేత గులాబీ ఉంటాయి. కానీ లేత గులాబీ గొప్ప సుమా. ఇక్కడ ఔషధం, ఎటువంటి ఔషధమట ఆయన అంటే ఔషధ స్వరూపం ఆయననే సుమా. శరీరానికేనా కాదు, మనస్సు కూడా. మనస్సుకేనా ఔషధం కాదు, బుద్ధికి కూడా. బుద్ధికేనా ఔషధం కాదు, ఆత్మకు కూడా. దేనికైనా ఔషధమే. ఆయన రూపము ఔషధమే, ఆయన నీడ ఔషధమే, ఆయననే ఔషధ స్వరూపుడు. అందుకోసమై వైద్యునికి పేరేం పెట్టినండి? వైద్యో నారాయణ స్వరూపుడు వైద్యుడు అని. వైద్యునికి నమస్కారం చేసేటప్పుడు నువ్వు నారాయణ స్వరూపుడవయ్యా అంటే ఔషధ స్వరూపం కలిగిన నారాయణమూర్తి. అందుకే నేను పెద్ద డాక్టర్ను అని ఒకసారి చెప్పుకున్నాడు భగవంతుడు. ఎప్పుడు చెప్పుకున్నాడంటే, అమృత కలశాన్ని పట్టుకొచ్చిన ధన్వంతరి ఎవరండి? ఆయనే. అందుకే పెద్ద పెద్ద హాస్పిటల్లో ఏం పెడతారు? ధన్వంతరి బొమ్మలు పెట్టుకుంటున్నారు ఈ మధ్య లోపల. ఎందుకంటే సకల ఔషధ స్వరూపుడు ఆయన కనుక. జగత్సేతు, ప్రపంచానికి పరమాత్మకు మధ్యన వంతెన వంటివాడు ఎవరు? భగవంతుడే. పరమాత్మ ఎవరు? మరి భగవంతుడు ఎవరు? పరమాత్మ తానే. భక్తుడు
తానే ఇద్దరికి మధ్య వంతెనగా ఉండేవాడు ఎవరు? ఆయన్నే. అందుకే ఆయనకు ఇంకో పేరు ఏమిటంటే మాతృణ. పిల్లలకు తండ్రికి మధ్యలో ఉండేది ఎవరు? తల్లి. పిల్లలు నువ్వు జయంగా చెడిపోతున్నావు అని తండ్రి అంటాడు. అమ్మ మా నాన్న మా మావి మాట వింటలేడి అని పిల్లలు అంటాడు. ఇటు పిల్లల్ని అటు తండ్రిని సంధాయిస్తూ జీవిస్తూ మధ్యలో నలిగిపోతూ ఉంటుంది తల్లి. అందుకోసం మాతృస్వరూపం అట పరమాత్మ. జగత్సేతు. భక్తులకు భగవంతునికి మధ్యలో ఉండేటువంటి ఒక సేతువు లాంటివాడు. భగవంతునికి భక్తునికి ఉండే సేతు అనే దానికి గురువు అని కూడా, ఆచార్యుడు అని కూడా ఒక అర్థం ఉందండి. భగవంతునికిను భక్తులకు మధ్యలో గురువు ఎవరట? భగవంతునికి భక్తునికి అనుసంధానం ఏమిటి? అంబికా దర్బారు భక్తి. వాడు అనుకున్నాడు. వాస్తవంగా అదిగా భగవంతునికి భక్తునికి మధ్యలో ఉండేవాడెవడంటే ఆచార్యుడు, గురువు. ఇద్దరికి మధ్యలో వంతెనలాగా ఉంటాడు. భగవంతునికి చేర్చాలి భక్తుని యొక్క సంకల్పం. భక్తునికి కలగాలి భగవంతుని మీద భక్తి. ఈ ఇద్దరినీ కూడా మధ్యలో భారతిగా ఉండి భక్తునిలో ఉండే లోపాలను కొట్టిపారవేసి భగవంతుడు ఎట్లా అనుగ్రహిస్తాడో తాను మధ్యవర్తిగా ఉండి భక్తుణ్ణి భగవంతుని దగ్గరికి చేర్చేటువంటి వాడు ఆచార్యుడు అంటారు. అందుకే ఈయనకు కూడా ఆచార్యుడు అని పేరు. వట్టి ఆచార్యుడు కాదు, జగద్గురు. అందుకే మా లక్ష్మణరెడ్డి గారు చెప్తారు కదా పొద్దున, కృష్ణం మంది జగద్గురు సత్యధర్మ పరాక్రమ. సత్యము, జ్ఞానము, ధర్మము. సత్యమైనటువంటి యొక్క అంటే ఆయన లేడు అని ఎవరన్నా అంటున్నారంటే అన్నవాడు అసత్యం. నిజంగా ఉన్నవాడు ఆయన సత్యం. నీకు సత్యం గురించి తెలియదు కనుక లేడు అంటున్నావు, కానీ ఆయన సత్యస్వరూపుడు ఉన్నాడు. నీవు గుర్తించలేనంత మాత్రము లోపల లేడు అనుకోవడం సుమానీ మూర్ఖత్వం. ఇతపూర్వంలో అమెరికా దేశం వల్ల నువ్వు వెళ్ళని వాళ్ళు ఏమనుకున్నా, అమెరికా అనేటువంటిది ఒకటి లేదనుకున్నారు. పోయి వచ్చినాక తెలిసి. అందుకే ప్రహ్లాదుడితో అంటాడు, ఏమని అంటాడు, నేను కూడా చూసిన తర్వాత దేవుడు ఏమిటో తెలుసుకుంటాను రా అన్నాడు. దేవుడు ఏం చేస్తాడో చూస్తానన్నాడు. ఎప్పుడు చూసిండండి? రావణే వచ్చిండు, చీరనే చీరిండు. ఇక చీరినాక చూసేది ఏమున్నది? ఎక్కడైనా చూస్తాడు కనుక